కేశవ శైలుకి పెళ్లి చేసి ఇంటికి తీసుకువచ్చిన మహాలక్ష్మి చక్రి అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా మహాలక్ష్మిని ఏడిపించడంతో అందరూ కలిసి సురేష్ని కొట్టారు కదా. సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వేరేలా చెప్పడం, వాళ్ళంతా కలిసి ఇంటి మీదకి గొడవకి రావడం. ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత నా కూతుర్ని ఏడిపించడం వల్లే నా కొడుకు వెళ్ళి అడిగాడు, నా కూతుర్ని వెంబడపడి ఏడిపిస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు అంటూ మాట్లాడేసరికి ఈలోపు కాస్త శైలు వచ్చి అసలు విషయం బయట పెడుతుంది. కేశవ తన మెకానిక్ షెడ్లో తన పని తాను చేసుకుంటూ ఉంటే నేనే తనని డిస్టర్బ్ చేసి నన్ను ప్రేమించమని నేనే అడిగాను. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాము, ఇందులో ఎవరి బలవంతం లేదు, ఎవరూ నన్ను భయపెట్టి ఇదంతా చెప్పడం లేదు అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇక్కడ గొడవ ఇలా జరుగుతున్న సమయంలో ఇంకా అక్కడ గాయత్రి పుట్టింటికి రావడం, గాయత్రికి కూడా తెలిసి సపోర్ట్గా అంటే మహాలక్ష్మి వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా ఇక్కడికి వచ్చి మాట్లాడడం అంతా జరుగుతుంది. చివరికి శైలు వాళ్ళ నాన్న ఒక ఆడపిల్ల తండ్రే కదా, తన కొడుకు మరొక ఆడపిల్లతో తప్పుగా బిహేవ్ చేశాడు అని తెలిసిన తర్వాత కూడా సపోర్ట్ చెయ్యడు కదా. సో తన కొడుకునే కొట్టి క్షమించండి, నాదే తప్పు అంటూ అక్కడి నుంచి మొత్తం అందరూ వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెంప పగలగొడుతుంది ఇంకా శైలు వాళ్ళమ్మ. అయితే కొట్టద్దు అని చెప్పాను కదా అనగానే దీన్ని కొట్టకుండా ఏం చేయాలండి, మన పరువుని నడి వీధిలో పెట్టేసింది. ఆ నారాయణ కుటుంబంతో గొడవ పడ్డానికి వెళ్ళిన మనం తల దించుకుని వచ్చేటట్టు చేసింది అనేసరికి ఇదంతా కాదు, వదిలేసే వరాలు, పెళ్లి చేసేద్దాం, ఇప్పుడే పెళ్లి చూపులకి రమ్మని చెప్తాను, ఈలోపు దాన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా గదిలో పెట్టి బంధించేసే అనేసరికి ఇంకా తన ఫ్రెండ్కి ఏమీ తెలియదు అనుకుని ఫ్రెండ్ వస్తుంది. ఫ్రెండ్ వచ్చేసరికి చెప్పు స్వప్న అని చెప్పాను కానీ ఈలోపు శైలు ఫోన్ తీసుకుని మొత్తం విషయం అంతా చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా, ఈ పెళ్లి చూపులు జరగకుండా నువ్వే ఆపాలి అంటూ మాట్లాడేసరికి నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలను, పెళ్లి చూపులు జరగకుండా నేనేమీ చేయలేనే అంటూ ఇంకా కేశవ చెప్తాడు. అలా అంటావేంట్రా, పెళ్లి చూపులు జరగకుండా చేయలేను అని అలా సైలెంట్గా ఊరుకుంటే ఎలా కుదురుతుంది, ఏదో ఒకటి చేసి పెళ్లి చూపులు చెడగొట్టాలి కదా, పెళ్లి చూపులు చెడగొడితేనే కదా నువ్వు నేను పెళ్లి చేసుకోగలం, అది నువ్వు అర్థం చేసుకోకుండా ఎలా మాట్లాడతావేంట్రా అంటూ ఇంకా శైలు అనేసరికి బాధపడద్దు, ఏదో ఒకటి చేద్దాము అన్న ఉద్దేశంతో ఇంకా కేశవ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే ఆ విషయం చక్రికి చెప్పడంతో చక్రి నవ్వుతూ ఉంటాడు. మహాలక్ష్మి కూడా వస్తుంది. ఏంటి మీ తమ్ముడు అంత సీరియస్గా చెప్తుంటే ఎందుకు నవ్వుతున్నారు అనగానే, మరి వాళ్ళెవరికి అక్కడ పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా, ఆ అమ్మాయితో పాటు లేచిపోవాలి కదా, లేచిపోవడం సమస్య అవుతుంది, పెళ్లి చేయడమే సరైన పరిష్కారం అవుతుంది, ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాలి అంటే అని చెప్పాను కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది అని చెప్పనేసరికి ఏంటి ఆలోచన అనగానే ముందు మీరు రండి అని చెప్పి మహాలక్ష్మిని కాస్త చక్రి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు. గుడి దగ్గరికి తీసుకువెళ్ళేసరికి ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్లి చేయాలి, అలా చేయాలి అంటే ఆ అమ్మాయిని ఇక్కడికి రప్పించాలి, కేశవన్ కూడా ఇక్కడికి రప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అనగాని ఎందుకండి రిస్క్ ఏమో అని చెప్పాను కానీ ఎలాంటి రిస్క్ లేదు, ఖచ్చితంగా పెళ్లి చెయ్యాల్సిందే, పెళ్లి చేస్తేనే మంచిది, లేదంటే ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి బలవంతంగా అయినా సరే తాళి కట్టించేస్తారు, చనిపోతాము అని బెదిరించైనా సరే శైలు మెడలో తాళి కట్టేస్తారు. ఒకసారి అలా నిర్లక్ష్యం చేయడం వల్లే కదా గాయత్రి మాధవన్నయ్యకి దూరం అయిపోయింది. మాధవన్నయ్య అయితే తట్టుకోగలడు, ఎందుకంటే మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి. కేశవని చూసారా ఎంత కంగారు పడిపోతున్నాడో, వాడు పైకి మొండివాడే కావచ్చు, వాడికి ఒక మనసు ఉంటుంది కదండి, మనమే వాడి మనసును అర్థం చేసుకుని వాడికి పెళ్లి చేయాలి అనగానే సరే ఇప్పుడు ఏం చేద్దాం అనగానే ముందు ఆ అమ్మాయికి ఫోన్ చేద్దామనేసరికి ఇంకా ఆ అమ్మాయి నెంబర్ వేరే ఫ్రెండ్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ తీసుకుంటుంది మహాలక్ష్మి.
వెంటనే తనకు కాల్ చేసేసరికి హలో అని చెప్పాను కానీ నేను మహాలక్ష్మిని అనగానే చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి అనగానే నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చే ధైర్యం ఉందా? నువ్వు పారిపోయి ఇంట్లోంచి బయటికి పడితే మీ ఇద్దరికి గుడిలో పెళ్లి చేసేస్తాము, లేదంటే మీ అమ్మ నాన్న చనిపోతామని బెదిరించైనా సరే నీ మెడలో తాళి కట్టేస్తారు, తర్వాత నీ ఇష్టం అని చెప్పాను కానీ లేదు నాకు కేశవ కావాలి, మీ కేశవనే నేను పెళ్లి చేసుకుంటాను, వాడు దక్కకపోతే చనిపోతాను అంటూ ఇంకా శైలు అయితే అంటుంది. మరి దానికి నువ్వు ఇంట్లోంచి ఎలా బయటపడగలవు అనగానే బయటకు వస్తాను, నేను మా వీధి చివరికి వస్తాను, అక్కడ రెడీగా ఉంటే చాలు అనేసరికి సరే ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, వైబ్రేషన్ మోడ్లో పెట్టుకుంటావో ఎలా పెట్టుకుంటావో మేము వీధి చివర వెయిట్ చేస్తూ ఉంటాము, నువ్వు రెడీ అయ్యి అక్కడికి వచ్చేసే, ఇప్పుడు ఎలాగా పెళ్లి చూపులకి రెడీ చేస్తారు కదా అనగానే సరే అని చెప్పి ఇంకా మా శైలు అంటుంది. ఈలోపు ఫోన్ పెట్టేసిన తర్వాత లేగవే ఇంకా అలాగే ఉన్నావేంటి, రెడీ అవ్వను కానీ నేను రెడీ అవ్వను అనేసరికి రెడీ అవ్వకపోతే ప్రాణాలు తీస్తాను అర్థమవుతుందా, నోరు మూసుకుని రెడీ అవ్వు అని చెప్పి ఇంకా చెప్పడంతో సరేనని ఇంకా చీర ఇచ్చేసరికి రెడీ అవుతుంది. రెడీ అయ్యేసరికి అమ్మాయి రెడీ అయిందా అనగానే రెడీ అవ్వను అని చెప్పింది. 2 చెంప దెబ్బలు కొట్టేసరికి ఎందుకే అస్తమాను తన్ని పట్టుకుని అలా కొడుతున్నావు, తన్ను పట్టుకుని కొట్టడం వల్ల నీకు కలిసి వచ్చేదేముంది చెప్పు అనేసరికి దాని పెళ్ళయ్యేంత వరకు దాన్ని ఇలా బెదిరించక తప్పదండి, లేదంటే మన మాట అది వినేటట్టు కనిపించడం లేదు, అది వినకపోతే ఎలా కుదురుతుంది అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకా ఇద్దరు గదిలో మాట్లాడుకుంటారు. శైలుని డోర్ ఇలా తీసుకుని బయటకు వచ్చేసరికి బయట ఎవరు కనిపించరు. వెంటనే శైలు వాళ్ళ ఫ్రెండ్ నువ్వు ఫోన్ చేసి నేను వస్తున్నాను అని చెప్పు, నేను వెళ్తున్నాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి వీళ్ళు వంటగదిలో సద్దడాలు స్వీటు హాటు ఇవి సర్దుకోవడం అది ఉంటాయి. సో ఈ హడావిడిలో ఉంటారు. శైలు డోర్ స్లోగా తీసుకుని బయటికి వచ్చి నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి నన్ను అడిగితే వాష్రూమ్కి వెళ్ళానని చెప్పు, ఆ తర్వాత విషయం నీకు తెలియదని చెప్పు, వెంటనే నెంబర్లన్నీ డిలీట్ చేసేసే అని చెప్పాను కానీ సరేనని తను శైలు బయటికి రావడంతో మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. శైలు ఆల్రెడీ ఇంటి నుంచి బయలుదేరింది, తను వచ్చేస్తుంది, మీరు వీధి చివర ఉన్నారా అనగానే వీధి చివరే వెయిట్ చేస్తున్నాము అని చెప్తారు. ఈలోపు కేశవని కాస్త రెడీ అయిపోయి గుడి దగ్గరికి వచ్చేయమని చెప్తారు. కేశవ ఇంట్లో నార్మల్గానే రెడీ అవుతాడు. పట్టుబట్టలు అన్నీ కూడా మహాలక్ష్మి వాళ్ళు కొంటారు, కొని కారులోనే పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే కారేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఇది పని అని చెప్పి కారుని అడిగి తీసుకొస్తాడనమాట. కారేశ్వరరావు కూడా సహాయం చేసే మనిషే. సో అందుకని కారు తీసుకొచ్చి ఇచ్చేసరికి కారు తీసుకుని మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా కారు తీసుకుని అక్కడికి వస్తారు. ఈలోపు శైలు కాస్త బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి బయట వాళ్ళ అన్నయ్య కూర్చుంటే పెరటి గుమ్మం నుంచి బయటికి వచ్చేసి వెనక నుంచి ఆ వీధి చివరికి పరుగులు పెడుతూ ఉంటుంది. పరుగులు పెడుతూ ఉండేసరికి ఈ లోపు గదిలోంచి బయటికి వస్తూ ఉండగానే అది అమ్మాయి రెడీ అయిందమ్మా అనగానే వాష్రూమ్కి వెళ్ళింది అంకుల్ అని చెప్పనేసరికి అవునా సరే అని ఇంకా వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండేసరికి తను కాస్త బయటే అంటే తనకేం తెలియనట్టుగా కూర్చుని ఉంటుంది. కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటుంది, నెంబర్స్ అన్నీ డిలీట్ చేస్తుంది. చేసేసరికి మహాలక్ష్మి వాళ్ళు కారులో వెయిట్ చేస్తున్నారు కదా, గబగబా మహాలక్ష్మి కార్ డోర్ తీసేసరికి కారులో ఎక్కి కూర్చుంటుంది. తనకి చెప్పు నేను వచ్చేసాను అని చెప్పి అనేసరికి వెంటనే మెసేజ్ చేయడంతో హొమ్మయ్య వెళ్ళిపోయిందా ఇది హ్యాపీగా ఉండొచ్చని ఆ మెసేజ్ని కూడా డిలీట్ చేసేసి కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటుంది. ఏంటి ఏది అదేది అనగానే వాష్రూమ్కి వెళ్ళిందా ఆంటీ అనేసరికి వాష్రూమ్కి వెళ్ళిందా అని గదిలోంచి తన తండ్రి వస్తాడు. అదేంటి అప్పటి నుంచి రాలేదు అనగాని ఏమో అంకుల్ నాకు తెలీదు, వాష్రూమ్కి వెళ్ళింది ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను అనేసరికి వెళ్ళవే వెళ్ళు వరాలు, వాష్రూమ్లో ఎంతసేపు ఏం చేస్తుంది అని డోర్ దగ్గరికి వెళ్ళి
ఒసే శైలు శైలు అని తలుపు కొడుతూ ఉండగానే తలుపు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది వాష్రూమ్లో లేదండి, ఇది పారిపోయినట్టుందని, ఇల్లంతా చూసి పారిపోయినట్టుందనేసరికి దాని ఫోన్ ఎక్కడుందే అనగానే ఫోన్ ఇక్కడే ఉండి వదిలేసిందండి, ఫోన్ కూడా తీసుకువెళ్ళలేదు అని చెప్పి వీళ్ళంతా వెతుక్కుంటారు. రే ఎక్కడ చచ్చేవరా అని చెప్పి కొడుకుననేసరికి నేను ఇక్కడే ఉన్నాను నాన్న, నువ్వు ఇక్కడే ఉన్నావు, అది ఎలా రా బయటికి పోయింది, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా, ఓ పక్క పెళ్లి వాళ్ళు వస్తున్నారు, అది ఎటు వెళ్ళిపోయిందో తెలీదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఇంట్లో చీర అది కట్టుకునే వెళ్ళిందా అనగానే అవునండి చీర మనం ఇచ్చిన నగలు అవే పెట్టుకుని వెళ్ళింది అనేసరికి ఖచ్చితంగా ఇదేదో మన కొంప ముంచే పని చేస్తుంది అని ఇంకా శైలు తండ్రి అయితే ఓ తెగ భయపడిపోతూ ఉంటాడు. ఈలోపు శైలుని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తారు. గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పట్టుబట్టలు వేసుకుని రెడీగా ఉంటాడు కేశవ్. అయితే రెడీగా ఉండేసరికి పంతులు గారు కూడా రెడీగా ఉంటారు, రండి అని చెప్పి ఇంకా శైలుని పెళ్లిపేటల మీద కూర్చోబెడతారు. వీళ్ళిద్దరే ఉంటారు, పంతులు ఉంటారు, అంతే, ఇంకెవ్వరూ కూడా ఉండరు. పెళ్లిపేటల మీద కూర్చోబెట్టేసరికి మంత్రాలు చదువుతూ ఉంటారు. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని సంతోషపడుతూ ఉంటుంది కేశవ శైలు ఇద్దరు కూడా. ఎందుకంటే శైలుకి కేశవ్ అంటే చాలా ఇష్టం కదా, తన కుటుంబాన్ని సైతం ఎదిరించి మరీ కేశవని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. అలాంటి తప్పుడు ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? సో ఇష్టంగానే చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి అమ్మాయి అబ్బాయి మాంగళ్యధారణ కానివ్వండి అని చెప్పనేసరికి మంగళసూత్రాలు తీసుకుని తాళి కట్టమని మహాలక్ష్మి జడెత్తి పట్టుకోవడంతో తాళి కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత పెళ్లి దండలు మార్చుకోమని కానీ ఇద్దరు పెళ్లి దండలు మార్చుకుంటారు. పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆ భగవంతుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇంకా మహాలక్ష్మి చక్రి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. ఇంకా అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరూ కూడా ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. ఇంటి దగ్గర ఈ లోపు వీళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర గొడవ చేస్తూ ఉంటారు. ఎవరు? శైలు వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య మళ్ళీ అదే కౌన్సిలర్ని తీసుకుని వచ్చి గొడవ చేస్తూ ఉండేసరికి ఏమైంది అని చెప్పాను కానీ మా అమ్మాయి కనిపించట్లేదు అనగానే మావాడు కనిపించట్లేదు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నారాయణ అయితే మీ అబ్బాయి మగపిల్లవాడు, కనిపించకపోయినా సాయంత్రానికో రేపటికో వస్తాడు, మా పిల్ల ఆడపిల్ల, పైగా పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేసుకున్నాము, మా పరువు పోతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో చెప్పండి అనగానే ఏంటండి ఏమంటున్నారు, మాకేమీ తెలియదండి. మీకేం తెలియకపోవడం ఏంటి? మా అమ్మాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే గదిలో పెట్టి బంధించిన అమ్మాయి బయటికి ఎలా వస్తుంది అని చెప్పనేసరికి ఈలోపు కారు వస్తుంది. కారులోంచి ఇద్దరు కూడా పెళ్లి దండలతో పెళ్లి బట్టలతో ఇంకిద్దరు కూడా కారు దిగి బయటికి వస్తూ ఉంటారు. వస్తూ ఉండేసరికి అమ్మో అమ్మో ఎంత పని చేసావే, తాళి పెళ్లి చేసేసుకున్నావా, మేము బ్రతికుండాలనుకున్నావా చచ్చిపోవాలనుకున్నావా, ఏమనుకున్నావే నువ్వు, అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావే, మా ప్రాణాలు తీసేసినా సరిపోయేది కదే, నువ్వు అసలు మా కన్న కూతురువేనా, మా పరువు తీసావు కదే అంటూ ఇంకా తన ఒంటి మీద చెయ్యి వేద్దామని ఇలా చెయ్యెత్తేసరికి కేశవ కాస్త చేయి పట్టుకుంటాడు. చేయి పట్టుకునేసరికి వదలరా చెయ్యి అనగానే నా భార్య ఒంటి మీద చేయి వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అనేసరికి భార్య అయిపోయిందా అనగానే అవును నా భార్య అంటూ భుజం మీద చేయి వేసి దగ్గరికి లాక్కుని నేను తన మెడలో తాళి కట్టాను. తాళి కట్టిన మరుక్షణం తన బాధ్యతంతా నాదైపోయింది. నా భార్యను ఎవ్వరు ఏమన్నా తన ఒంటి మీద చేయి చేసుకున్నా నేనస్సలు ఊరుకోను అనేసరికి శబాష్రా కొడక అంటూ నారాయణ ఇక్కడి నుంచి కేకవేస్తాడు. రండి అని చెప్పి మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా అక్కడ వరకు తీసుకొచ్చి ఒక్క క్షణం ఇక్కడే ఉండండి అంటూ ఇంకా హారతి పళ్ళెం తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి మరీ కుడికాలు పెట్టి లోపలికి రండని చెప్తుంది. మేమిక్కడ ఎంత బాధపడుతుంటే మీ చేసే తంతు మీరు చేస్తూనే ఉన్నారే అనగాని మీరు ఎంత బాధపడినంత మాత్రాన మేము చేసేదేమీ లేదు, ఆల్రెడీ వాళ్ళిద్దరికి పెళ్ళైపోయింది, వాళ్ళిద్దరూ మేజర్లు, పోనీ మైనర్లు అనుకుంటే మీరు పెళ్లి చేసినందుకు మా మీద కేసు పెట్టచ్చు. వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇందులో ఎవరు బలవంతము లేదు, ఎవరికి ఇష్టం లేకుండానే లేదు. మీరు తనకు వేరే పెళ్లి చేయాలనుకున్నారు, తన ప్రాణాలు తీసుకుంటే తర్వాత మీరే కదా జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. మా కేశవ
మెకానిక్ అని చూస్తున్నారేమో, మెకానిక్ అయితే మాత్రం మనసున్నవాడు, ఏ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యవాడు, ఏ ఆడపిల్లతోనూ మీ కొడుకులా అసభ్యంగా ప్రవర్తించినవాడు. మీ అమ్మాయిని అడగండి, ఆ అబ్బాయి ఎంత మంచివాడో. కేశవ ఎప్పుడైనా తనతో తప్పుగా బిహేవ్ చేశాడేమో అడగండి, మీకే తెలుస్తుంది తను ఎంత గొప్పవాడో. బయట వాళ్ళు 10 రకాలుగా చెప్పుకుంటారండి, ఎందుకంటే వీళ్ళ కుటుంబం మీద చేసిన ప్రచారం అలాంటిది. ఆస్తి గురించి ఏం చేయడానికైనా దిగజారరు వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లెలు. అందుకే ఇలాంటి చెడ్డనేమైతే ఇంటికి వచ్చిందే తప్ప ఇంట్లో వాళ్ళు చెడ్డవాళ్ళు కాదండి, మనసున్న మంచివాళ్ళు. మీ కుటుంబంలో కూడా ఆడపిల్లను గౌరవించని వ్యక్తి ఒకరు, ఆడపిల్లని తన కూతుర్లా భావించే వ్యక్తి ఒకరు. కానీ మా కుటుంబంలో ఉన్న 5గురు, ఒక చేతికున్న 5 వేల లాంటి వాళ్ళు వీళ్ళ 5గురు కూడా. వీళ్ళ మనసులు వేరేలా ఉండొచ్చేమో కానీ వీళ్ళ బుద్ధి, వీళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ముందు ఎవరైనా సరే తీసిపోవాల్సిందే. ఇంటికి వచ్చిన వాళ్ళని కోడల్లా కాదు, బిడ్డలా, ఒక చెల్లెలా, ఒక అక్కలా, ఒక అమ్మలా కడుపులో పెట్టుకుని చూసుకునేవాళ్ళు. మీ అమ్మాయి ఇక్కడ ఉంటే సంతోషంగా ఉంటుంది, మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మెకానిక్ అని ఆలోచించద్దు. కోట్లు ఆస్తున్న వాళ్ళు ఆడదాన్ని పట్టుకుని కొట్టినా, ఆ మనసులో లేని వాటితో కాపరం చేసిన ఒకటే కదా. ఆడపిల్ల మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వాడితోనే గెంజినీళ్ళు తాగినా సంతోషంగా ఉంటుంది. ఇష్టం లేని వ్యక్తితో పంచపక్ష పరవన్నాలు తిన్నా అది అయిష్టంగానే అనిపిస్తుంది. తల్లిదండ్రులుగా కాదు, ఒక ఆడపిల్ల తన స్థానంలో మీరు ఉండి ఆలోచించండి, మీకు అంతా మంచి అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు. చచ్చిపోయిందే మన పిల్ల, ఈ రోజుతో మంద కాకుండా పోయిందనుకుని వెళ్ళిపోదామని ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈలోపు మహాలక్ష్మి హారతి ఇచ్చింది కదా, లోపలికి కుడికాలు పెట్టి అడుగు పెట్టమనగానే అక్కడే ఇంకా కన్నా అయితే ఆపేసి పేర్లేంటి అది ఇది అని అడుగుతాడు. అడిగేసరికి ఇద్దరు కూడా బుస్సు అని ముంగీసా అని చెప్పుకుంటారు. అంతా కూడా నవ్వుకుని లోపలికి వస్తారు. లోపలికి వచ్చేసేసరికి ఇంకా గాయత్రి వాళ్ళ ఆయన ఇద్దరు కూడా వెళ్ళరు, అక్కడే ఉంటారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చారన్న విషయం తెలుసుకుని గబగబా గాయత్రి ఇక్కడికి వస్తుంది. రే కేశవ, పెళ్లి చేసుకున్నావా అనగానే చేసుకున్నానే అని చెప్పనేసరికి తను మా అత్త కూతురు అని చెప్పనగానే నిన్ను చూశాను అనేసరికి నిజంగా మీరు చాలా గ్రేట్ అనగానే ఏం చేస్తాను, తప్పక మా అమ్మాళ్ళు కుట్ర చేస్తే తప్పక భరించి పెళ్లి చేసుకున్నాను. ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని నరకం చూస్తున్నాను. నువ్వు మాత్రం ధైర్యం చేశావు. నీకున్న కొద్దిపాటి ధైర్యం నాకున్నా, వాళ్ళు ఏమైపోతే నాకెందుకని నా సంతోషం నేను చూసుకున్నా హ్యాపీగా ఇంట్లో కోడలిగా ఇంట్లో తిరిగేదాన్ని. నీలా నేను ధైర్యం చేయలేకపోయాను. నువ్వైనా ధైర్యం చేసి ఈ కుటుంబంతో కలిసావు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా గాయత్రి కాస్త తనని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మహాలక్ష్మి ఇంకా వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. చాలా థ్యాంక్స్ రా అని చెప్పనేసరికి నేనేం చేశాను అనేసరికి నువ్వు మహాలక్ష్మి గారే కదా మా ఇద్దరి పెళ్ళి చేసింది అనగానే మీ ఇద్దరు పెళ్ళి చేసింది మేమిద్దరే కావచ్చు, కానీ ధైర్యం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చింది మాత్రం శైలునే. శైలు అంత ధైర్యం చేయకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి అవకాశమే ఉండేది కాదు అని చెప్పాను. కానీ అవునరా, నేను కూడా అంత ధైర్యం చేయలేకపోయాను. అందుకే ఆడపిల్లైనా తను చాలా ధైర్యంగా ఉంది అని చెప్పి మాట్లాడేసరికి వీడి పెళ్ళి కూడా నేను చూడలేకపోయాను అని మాధవ్ అంటాడు. నువ్వు వస్తే పెళ్ళి జరగనివ్వవు కదన్నయ్య, అందుకే నిన్ను పిలవలేదు. నారాయణ మీ అందరినీ పిలుచుకుంటూ ఉంటే ఇంకా లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను పిలవలేకపోయాను అని చెప్పి మాట్లాడేసరికి సర్లే, ఏదైతే ఏమైంది, నా కొడుకు సంతోషంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, అంతకు మించి కావాల్సింది ఏముంది అంటూ నారాయణ చెప్తాడు. చెప్పేసేసరికి ఈలోపు గబగబా మాధవ్ వెళ్ళి స్వీట్ తయారు చేసి తీసుకొస్తాడు. స్వీట్ తయారు చేసి తీసుకొచ్చేసరికి ఇంకా అదంతా కూడా అందరికీ ఇచ్చి సంతోషంగా అందరూ హ్యాపీగా ఉంటారు. చూసావా మా అన్నయ్య శైలు,
మన ఇద్దరి పెళ్ళి మా అన్నయ్య చూడకపోయినా మా అన్నయ్య ఏమాత్రం కోపమించుకునే మనిషి కాదు. ఇంటికొచ్చిన ఆడపిల్లని మహాలక్ష్మిలా చూసుకునే మంచి మనిషి. అవును, పెద్ది చాలా మంచివాడు అనగానే నేను మీ అన్నయ్యని ఏమని పిలవాలి, పెద్ది అనే పిలవాలా అని చెప్పనగానే వద్దు, పెద్ది అని పిలిస్తే మా వదిన అస్సలు ఊరుకోదు చిన్నదిన. ఎందుకంటే పెద్ది అనే టోటల్ పేటెంట్ రైట్స్ అన్నీ కూడా మా మహాలక్ష్మి వదినకే ఉన్నాయి. మహాలక్ష్మి వదినే పెద్ది అని పిలవాలి, నువ్వు బావగారు అని పిలువు చాలు అని చెప్పి ఇంకా కన్నా అంటాడు, ఏంట్రా కన్నా, ఏంటి నోరెక్కువైంది, బెత్తం పుచ్చుకోనా ఏంటి అనగానే సారీ వదిన, సారీ వదినమ్మా అంటూ అనేసరికి ఏం కాదు, నేను పెద్ది అని పిలుస్తాను. మా మామయ్య నాకు అలాగే సపోర్ట్గా ఉండేవాడు. మా మామయ్యను కూడా నేను పెద్ది అని పిలిచేదాన్ని. నేను మాధవ గారిని చూడడంతో పెద్ది అని పిలవాలని అప్పటి నుంచి పెద్ది అనే పిలుస్తాను అనేసరికి అవునా సరే అయితే నేను బావగారు అనే పిలుస్తాను అని ఇంకా శైలు అయితే చెప్తుంది. శైలు అయితే చెప్పేసరికి చాలా సంతోషపడతారు. మహాలక్ష్మి గారు అనేసరికి ఏంటి అని చెప్పాను కానీ మీతో అని చెప్పాను కానీ ఏంటి నాతో ఏంటి, రే నీతో చెప్తాను ఇలా రారా అంటూ చక్రిని పక్కకు తీసుకువెళ్ళి ఏంట్రా అనగానే అది పెద్దన్నకి పెళ్ళయ్యేంత వరకు మేము దూరంగా ఉండాలని అనుకున్నాము, అందుకోసమని తన మహాలక్ష్మి గారి గదిలోనే శైలుని పడుకోమని చెప్పు, ఆ విషయం ఆవిడికి చెప్పు అనేసరికి ఇదా సరే నేను చెప్తానులే అని చెప్పనేసరికి సరేనని ఏంటి అనగానే ఒక్కసారి ఇలా రండని చెప్పనేసరికి పక్కకు తీసుకెళ్తాడు. పక్కకు తీసుకెళ్ళి అన్నయ్య పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు దూరంగా ఉందామని అనుకుంటున్నారంట, అందుకని ఆ అమ్మాయిని మీ గదిలోనే అనేసరికి ఓ అర్థమైంది, ఓకే ఇది చెప్పడానిక, ఏంటో మీ కేశవ ఇంత మొహమాటంగా ఉంటాడు, ఇంత మొహమాటస్తూ మీ శైలు ఎలా ప్రేమించిందో అని చెప్పనేసరికి ప్రేమించడం ఏంటండి, ఏకంగా పెళ్ళి కూడా అయిపోతేను అనగానే అవునవును మీరు చెప్పింది కరెక్టే, పెళ్ళి కూడా అయిపోయింది కదా, అదే అర్థం కావట్లేదు నాకు ఎలా అయ్యిందో ఏంటో అని చెప్పి మాట్లాడేసరికి నవ్వుకోవడంతో అంతా కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా భోజనాల దగ్గర అందరూ కూడా కూర్చుని తినడం, శైలు కూడా వాళ్ళతో పాటు కూర్చుని తినడంతో ఇంకా కొన్ని రోజులకి శైలు వాళ్ళతో పాటు కలిసిపోతుంది. మరి శైలు చదువుకుంటుంది కదా, తన చదువు పూర్తి అవ్వలేదు కదా, సో అందుకని కేశవ శైలుని ఇంకా చదివించాలి అన్న ఉద్దేశంతో అదే విషయం మాధవకు చెప్తాడు. చెప్పేసరికి మంచి ఆలోచనే కదరా, మధ్యలోనే చదువునెందుకు ఆపించేయడం, చదువుకొని తనకు చదువుకు కావాల్సిన ఖర్చు అంతా కూడా మనమే పెట్టుకుందామనగానే పర్వాలేదన్నయ్య నేను చూసుకుంటాను అనేసరికి ఎరా మేము చూసుకోకూడదా అని చెప్పి అనగానే ఇదంతా కూడా శైలు వింటుంది. వీళ్ళ మధ్యలో ఇంత ప్రేమానురాగాలు ఉన్నాయి, ఎప్పటికీ వీళ్ళు ఇలాగే కలిసి ఉండాలి, నా వల్ల వీళ్ళ మధ్యలో ఎలాంటి గొడవ ఏమీ రాకూడదని శైలు కాస్త అనుకుంటూ ఉండేసరికి ఏంటి శైలు ఏం ఆలోచిస్తున్నావు అనగానే వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎంత బాగా సపోర్ట్ చేసుకుంటున్నారో అంతే, ఇంట్లో వాళ్ళంతా కూడా అంతే, కష్టం వచ్చిందనేసరికి ఒకలా దగ్గరైపోతారు. ఇంతకీ ఏ విషయం గురించి, అదే నా చదువు విషయం గురించి, దానికి ఏమైంది అనగానే అదే మీరు పెద్ది అని పిలుస్తారు కదా బావగారు, తనని చూసుకుందాం మనం అంటే లేదన్నయ్య నేను చూసుకుంటానంటే మేము పరాయి వాళ్ళం అయిపోయామా అంటూ మాట్లాడేసరికి నాకు భలే ఆశ్చర్యం అనిపించింది అనేసరికి ఇంట్లో వాళ్ళంతా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు, ఏ లోటు లేకుండా చాలా సంతోషంగా ఉంటుంది ఇల్లు. నాకు ఇంట్లో ఉండడం అంటేనే ఇష్టం, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం కంటే అంతా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. కన్నా ఉన్నాడా వదినమ్మ అంటూ క్షణం కూడా వదిలిపెట్టాడు అంటూ మాట్లాడేసరికి తెగ సంతోషపడుతూ అందరూ కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. హ్యాపీగా ఉండేసరికి ఇంకా కూతురు గురించి బాధపడుతూ ఉంటాడు తండ్రి అయితే. బాధపడుతూ ఉండేసరికి తను కాలేజీకి వెళ్తూ ఉండడం చూస్తాడు. ఇదేంటి పెళ్ళైన తర్వాత కూడా చదువుతుందా అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ ఉంది కదా తన దగ్గరికి వెళ్ళి అడిగేసరికి అవునంకుల్ కేశవే చదివిస్తున్నాడు, తన చదువు మధ్యలో ఆగిపోకూడదని, తను ఏం చదవాలనుకుందో ఏం అవ్వాలనుకుందో అన్నీ తెలుసుకుని కేశవ తనని చదివిస్తున్నాడు అని చెప్పింది అనేసరికి ఇంకా
చాలా సంతోషపడతాడు. నా కూతుర్ని నేను ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటున్నాడనమాట అని తన తండ్రి సంతోషపడతాడు. వీలైనంత తొందరలోనే శైలుని క్షమించి అందరూ కూడా మళ్ళీ కలిసిపోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.